శ్రీమాత్రే నమః సభాయ నమః. కొంతమంది శ్రీరామ భక్తులు శ్రీరామచంద్రుడు చక్రం గురించి కొంచెం విశ్లేషించండి అని అడగడం జరిగింది. అంతేత ఒక్కసారి మళ్ళీ కొంచెం డీటెయిల్గా చూద్దాం. శ్రీరామచంద్రుడు వారి చక్రం ఈయన మహారాజ యోగాల్లో కన్నా ఎక్కువగా చక్రవర్తి యోగాలు మనకి ఇందులో కనబడతాయి. మహారాజ యోగాలు అంటే మీకు చెప్పాను, భాగ్యాధిపతి రాజ్యాధిపతితో కలిస్తే వాళ్ళ యొక్క వీక్షణ కానీ పరివర్తన కానీ అందులో మనకి మహారాజ యోగాల గురించి చెప్తాం. కానీ ఇది చక్రవర్తి యోగాల్లో అంటే చూడండి, అన్ని కేంద్రాల్లో గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి. లగ్న కేంద్రం, చతుర్థ కేంద్రం, సప్తమ కేంద్రం, రాజ్య కేంద్రం, ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అందుకే మహాపురుషుల ధ్యానం అక్కడ జరగటం, ఈ గ్రహ సంపత్తులు ఇలా ఉండటం, మనకి వాల్మీకి మహాముని కూడా మన రామాయణంలో చెప్పినట్టుగా చాలామంది పెద్దలు పండితులు చెప్పారు. ఏంటి, గ్రహాలందరూ ఉచ్చలో ఉండగా జన్మించాడు అని చెప్పడం జరిగింది. అంటే ఎన్నో లక్షలు, ఇప్పుడు రాముడు మరి ఆ యుగానికి ఇక్కడికి మనకి చూస్తే లక్షల సంవత్సరాలు డిఫరెన్స్, 12 లక్షల పైన ఉంది. అప్పటికే వాల్మీకి నోట్తోనే మనకి ఈ గ్రహాల యొక్క ఫలితం చెప్పడం గురించే అది చెప్పారు. గ్రహాలన్నీ ఉచ్చులో ఉన్నాయి అని చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, అంత పవర్ఫుల్ అయిన చక్రం అని, కర్కాటక లగ్నం అని. మీరు చూడండి, ఇప్పుడు చైత్రమాసంలో మీకు చెప్పాను, చిత్తా నక్షత్రం ఉండగా పౌర్ణమి ఉంటే చైత్రమాసం అంటే, చైత్రమాసంలో మనకి రవి ఉచ్చులో ఉంటారు. అక్కడికి అదో పాయింట్. ఇవన్నీ కూడా ఎలా రిజల్ట్స్ కనబడుతున్నాయో చూడండి. తర్వాత ఇక్కడి నుంచి నవమి నాడు పుట్టాడన్నారు. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమిలో ఇక్కడికి వచ్చేటప్పటికి నవమి అంటే తిథులు 9వ తిథి వచ్చే పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఇక్కడ పునర్వసు నక్షత్రం రావడం, ఇవన్నీ పాసిబిలిటీ మీరు కరెక్ట్గా చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, లగ్నం. లగ్నం కర్కాటక లగ్నం. మామూలుగా మనకి ఏం చెప్తారు, అభిజిత్ లగ్నంలో అంటే 12 గంటల సుమారులో మనకి శ్రీరాములు వారు ఉదయించారు, జన్మించారని మనకు చెప్తారు. అంటే చూడండి, 1, 2, 3, 4 లగ్నం అంటే ఉదయ లగ్నం మేష లగ్నం అయితే మధ్యాహ్నం 12కి కర్కాటక లగ్నం అవుతుంది. ఆ విధంగాను అంటే మనకి లగ్నం ఇవన్నీ టైములు, ఈ గ్రహాలు చెప్పిన దానికి ఎస్ట్రాలజికల్గా మనం వేసుకున్నా కానీ మనకి అంతా టాలీ అవుతుంది. అందుకని ఎస్ట్రాలజీని మనం నమ్మచ్చా లేదా అన్నది ఇప్పుడు మీ విజ్ఞతకే వదిలేసాం, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ శ్రీరామచంద్రుల వారిది కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం అంటే మీకు తెలుసు, వాటర్. ఇది ఫైరీ సైను, ఇది ఎర్తీ సైను, వాయువు సైన్, ఇది వాటర్ అంటే జలతత్వం. జలతత్వం పునర్వసు 4వ పాదం అంటే నవాంశలో కూడా పునర్వసు 4 ఇక్కడే ఉంటుంది. చంద్రుడు కూడా స్వనవాంశలో లగ్నాధిపతి ఉండటం. అది ఇంకోసారి ఎందుకు చెప్తున్నానంటే, పైకి కర్కాటకంలో ఉంటారు, లోపల కూడా అంశలో ఆయన మనస్సులో కూడా కర్కాటకం మెంటాలిటీ. కర్కాటకం అంటే ఇల్లు, సొంతం, అంటే తన రాజ్యం, తన గురించి, రాజ్యం యొక్క అభివృద్ధి అవన్నీ ఎలా ఆలోచిస్తారు, హోమ్లీగా ఉండటం అది. తర్వాత సెన్సిటివ్, హైలీ సెన్సిటివ్. శ్రీరామచంద్రుల వారు హైలీ సెన్సిటివ్ అని చెప్తారు. సాత్విక లక్షణం అంటే సెన్సిటివ్ అన్న మాట నేను ఇంకొకసారి ఏం చెప్తున్నానంటే, ఆయన కోపం కూడా కావాలని తెచ్చుకున్నారు అని చాలామంది పండితులు ఎన్నో పురాణాలు చెప్పేటప్పుడు చెప్పారు. అంటే కోపం తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటి, ఇక్కడెక్కడ కూడా రజోగుణం యొక్క లక్షణాలు లేవు అని మీకు ఎస్ట్రాలజికల్గా చెప్తున్నాను. చంద్రుడు శుద్ధ సాత్వికుడు. చంద్రుడు చూసి ఎవరికి కోపం రాదు. ఆయన చంద్రుడు ఉన్నప్పుడు మనకు వేడిగా ఉంటుందని కూడా మనం ఎప్పుడు అనం. అది ఈ విధంగా కర్కాటక లగ్నం, లగ్నంలో చంద్రుడు, పైగా గురుడు. గురుడు అంటేనే ఆయన కూడా
వాటర్ కార్ కూడా మీనం, ధనుస్సు, ఇవన్నీ కూడా మీనం. అంటే ఇది కూడా చాలా సాత్వికం. ఈ సాత్వికులు లగ్నంలో ఉండటం అంటే ఆ మహాపురుషులలో మనిషి మీద ఇవి ఈ లక్షణాలు, ఆయనకి 16 మంచి లక్షణాలు ఉన్నాయంటలో మనకి ఇక్కడే అన్నీ మనకి కనబడుతున్నాయి. ఇంకోటి షష్ఠాధిపతి ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో శత్రువుని చేయడు, శత్రువు ఏమి చేయడానికి లేదు. అలాగే ఈ భాగ్యాధిపతి అవ్వడం కూడా, ఎందుకంటే ఆయనకి తండ్రి అంటే ఎంత ఇష్టం, అందుకని ఆయనకి దాశరథి అంటేనే ఆయనకి ఇష్టం ఉంటాయి ఎక్కువ. అవి కూడా చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఇది చూడండి, భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నాడు, ఫాదరు ఆయన ఇంట్లో ఉన్నారంటే అంత ఇష్టం. ఇది కూడా మనకి ఆ విధంగా కనబడుతుంది. ఇలాగే విక్రమంలో రాహు. విక్రమంలో రాహు అంటే, విక్రమం అంటే చెప్పాను సోదర స్థానం, ధైర్యం, పరాక్రమం, భుజబలం అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ రాహు చాలా బలీయమైన గ్రహం. ఆయనకి అంత సపోర్టర్స్, ఈ వానర సైన్యం వీళ్ళందరూ సపోర్టర్స్ కూడా ఎంతమంది వచ్చారో మనకి తెలుస్తుంది. ఈ విధంగా ఇంకోటి భ్రాతృ అంటే సోదరులు మనకి ఉండాలి జాతకంలో. అంటే సోదర స్థానం బాగుండాలి. సోదర స్థానంలో రాహు చాలా బలమైన వాడు. మనం అనుకోవచ్చు రాహు ఏంటండి అది కొంచెం ఇలాంటి గ్రహం కదా అని. కానీ ఈ రాహు ఎప్పుడైతే 3లో ఉన్నాడో వాళ్ళకి మంచి సోదరులు, ఎక్కువ బలం ఎక్కువ ఉంటుంది. అంచేత మనకి కనబడుతుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ సోదరుడు బుధుడు. బుధుడు ఇక్కడ మేషంలో ఉండేటప్పటికి, మేషంలో చూచేచోళ్ళ అనే అక్షరం కూడా వస్తుంది. లక్ష్మణ స్వామి ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకోటి ఇదే బుధుడు ఈ కుజుడింట్లో వల్ల లక్ష్మణ స్వామి అంత కోపం రావడానికి కూడా కారణం మనకి ఎస్ట్రాలజికల్ గా కనబడుతుంది. ఇది మీరు అంటే ఈ టైప్ అనాలిసిస్ మీరు చూసుకుని ఎంతవరకు అప్లికబుల్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ శని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. సప్తమాధిపతి ఉచ్ఛలో ఉండొచ్చా ఉండకూడదా? సప్తమాధిపతి ఉచ్ఛలో ఉండొచ్చు, కానీ ఇక్కడ అష్టమాధిపతి కూడా అయ్యాడు. అంటే ప్రతి ప్లానెట్ కి ఒక ప్లానెట్ చాలా, ఒక పోర్ట్ఫోలియో చాలా బాగుంటే రెండో పోర్ట్ఫోలియో కొంచెం యాడ్వర్స్ ఉంటే అది కూడా అంత బలంగానూ మన మీద యాక్ట్ చేస్తుంది. అంటే ఈయన అంత గొప్పవాడవ్వాలన్నా మళ్ళీ నేను అరణ్యంలోకి వెళ్ళి వాళ్ళందరినీ వధించటం, అవన్నీ ఆయన అంత కష్టపడి మానవుడిగా పుట్టి అంత దైవ స్వరూపం తెచ్చుకోవాలంటే మీకు అది కనబడుతుంది. ఇది లగ్నాన్ని చూడటం. లగ్నాన్ని శని చూస్తే సప్తమాధిపతి చూడటం వల్ల ఏమైంది, ఆయన దేన్నైనా తృణప్రాయంగా వదలగల మంచి మెంటాలిటీ, ఆ వైరాగ్య లక్షణం అవన్నీ కూడా మీకు ఇక్కడ రావడం జరిగింది. అదే ఇక్కడ మీకు సరే అష్టమాధిపతి షష్ఠాన్ని చూడటం, శత్రుని చేయడం అది మామూలే. ఇక్కడ రాజ్యాన్ని కూడా శని చూడటం వల్ల రాజ్యాన్ని కూడా వదిలేయగలిగాడు ఇక్కడ. అలాగే లగ్నానికి కంఫర్ట్, ఈ సుఖాలు కూడా వదలగలిగాడు శని వల్ల. అది మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే రాజ్యంలో రవి అత్యున్నతమైనటువంటి గ్రహరాజు. ఆయన రాజ్యంలో ఉండేటప్పటికీ రాజ్యం ఉంటే కీర్తి ప్రతిష్టలు అవన్నీ వస్తాయి. అవన్నీ మీకు రవి ఇవ్వడం జరిగింది. ఆచంద్ర తారార్కం అంటే అదే. అంటే ఎప్పటికైనా సరే వాల్మీకి చెప్పిన దాని ప్రకారం రామచరిత వినని టైం కానీ ప్లేస్ కానీ ఎక్కడ ఉండదు అని, అంత మహాయోగాలు వీటి వల్ల జరిగాయి. ఇంకా శుక్రుడు భాగ్యంలో వచ్చా, అది చాలా మంచిదే. భాగ్యం ఆయనది లేని భాగ్యం లేదు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ కుజుడు గురించి కూడా మొన్న మీకు కొంత చెప్పాం. అదేంటంటే అదే కుజుడు ఇక్కడ మామూలుగా సప్తమంలో కుజదోషంగా చెప్పచ్చు, కానీ ఇది ఉచ్చ కుజుడిని మనం కుజదోషంగా చెప్పడానికి లేదు. అందువల్ల ఆ వచ్చిన కొద్దిగా సెపరేషన్ అవన్నీ కూడా పాజిటివ్గా, అది దైవంగా వచ్చినవి. వాటి వల్ల ఆయన విజయం సాధించి అంతా కూడా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేలాగా మనకి ఇవి జరిగాయి. ఇది ఇంతవరకు అమ్మవారు నా నుంచి పలికించింది. ఇంకా
ఇంకా మిగిలిన చక్రాల గురించి చూద్దాం. జై శ్రీరామ్.